పల్నాడు జిల్లాకు గురం జోష్వా పేరు పెట్టాలని, రాజధాని ప్రాంతంలో జోష్వా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. జోష్వా జయంతి సందర్భంగా జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న జోష్వా విగ్రహానికి లక్ష్మణరావు శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, నవయుగ కవి చక్రవర్తి జోష్వా సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలపై తీవ్రమైన నిరసన గళాన్ని ఎత్తారని గుర్తు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ఆవాజ్ నాయకులు చిష్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గుర్రం జాషువా తన రచనలు, అది గబ్బిలంలో కావచ్చు, పెరదౌసిలో కావచ్చు, కుల వివక్షతని దునుమాడాడు ఆయన. అలాగే సమాజంలో ఉండే ఆర్థిక సామాజిక అసమానతల మీద తీవ్రమైన నిరసన గళం ఎత్తాడు. ఈ రోజుకే అవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి జాషువా గారి జయంతి సందర్భంగా 3 అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకటి, రాజధాని ప్రాంతంలో గుర్రం జాషువా స్మృత్యార్థం గుర్రం జాషువా కళా కేంద్రం రవీంద్ర భారతి స్థాయిలో నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జాషువా గారి రచనల్ని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పల్నాడు జిల్లా అని పేరు పెట్టాలని కూడా కోరుతూ, ఈ 3 అంశాల మీద కూడా ప్రభుత్వం స్పందించాలి, ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, జాషువా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పిస్తాం.